నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టాలీవుడ్లో ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి మూవీస్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ పెద్ది గురించి అంటే మోస్ట్ అవైటెడ్ మూవీగా పెద్ది కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. సానా బుచ్చిబాబు రెండో ఫిలిం, మెగా పవర్ స్టార్ మాస్ ఓరియంటెడ్గా వస్తున్న సినిమా. అయితే ఎవరిది కథ, ఏంటి కథాంశం అన్న దానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఒక వ్యక్తి పేరు తెర మీదకి వస్తుంది. బట్ చిక్రీపాట చూశాక ఆ వ్యక్తికి సంబంధించిన స్టోరీ ఇది కాదు అనేసి అంటున్నారు. మరి ఎవరా వ్యక్తి, ఏంటా కథ, పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు ఉన్నారు. మరి పెద్ది గురించి, ఆ కథ కమామిషి గురించి ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. పెద్ది సినిమాకు సంబంధించి చాలా రకాలుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. అందులోనూ సానా బుచ్చిబాబు నెక్స్ట్ సెకండ్ మూవీ పెద్ద స్టార్తో తీస్తున్నాడు కాబట్టి ఎలాంటి కథాంశంతో రాబోతున్నారు అనేసి. చిక్రీ సాంగ్ వచ్చాక మళ్ళీ టాక్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. ఒకసారి పెద్ది గురించి చెప్తే ఏం చెప్తారు? మనకు సంబంధించి పెద్ద స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. ఎందుకంటే ఏ ఆట అయినా సరే ఆట నేను ఆడేస్తానని ఒప్పుకొని ఆటలో విజేతగా నిలిచే విజేత కథ. ఆ విజేత కథలో అప్స్ అండ్ డౌన్స్, ఒక క్యూట్ లవ్ స్టోరీ. ప్రకాష్ టోలేటి రచనా సహకారం అందించాడు. సానా బుచ్చిబాబు గారితో ఉప్పెన్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. సుకుమార్ గారితో ఆర్యా నుంచి ఆర్యా కంటే ముందు నుంచి ట్రావెల్ చేశాడు. అతను మనతో ఆ మధ్య చాలా రోజుల క్రితం మాట్లాడినప్పుడు వచ్చినటువంటి టాపిక్. అయితే దీనికి సంబంధించి చాలామంది చాలా రకాల ఊహాగానాలు చేశారు. అయితే ఆ ఊహాగానాలు ఏవి నిజం కాదు అని చిక్రీ సాంగ్ ప్రూవ్ చేసింది. ఇది ఒక పీరియాడిక్ మూవీ అని చెప్పేసి, అట్లాగే ఒక మల్లయోధుడి జీవితానికి సంబంధించినటువంటి కథ అని మొదట్లో వినిపించింది. కాకపోతే కాదు, ప్రస్తావన ఉంటుంది. కోడి రామ్మూర్తి నాయుడు గారి ప్రస్తావన ఉంటుంది. కోడి రామ్మూర్తి నాయుడు గారి ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఏంటంటే, మీకు సంధ్య గారి ఈవేళ మనం టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచే కరణమల్లీశ్వర్ గారు వచ్చారు, నీలంశెట్టి లక్ష్మి గారు వచ్చారు, పూజారి శైలజ గారు వచ్చారు, మత్స్యరాజ సంతోష్ గారిని ఆవిడ వచ్చారు. ఇట్లా టాప్ పర్సనాలిటీస్. అట్లాగే ఉషశ్రీ పెద్దిశెట్టి గారిని ఆవిడ ఫ్రమ్ వైజాగ్. ఓకే. ఇంకా ఎలకా వేణుగోపాలరావు క్రికెటర్ ఫ్రమ్ వైజాగ్. ఇట్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వచ్చారు. కాబట్టి ఈ నేపథ్యం శ్రీకాకుళానికి సంబంధించిన నేపథ్యం తీసుకునేటప్పటికి ఇది కోడి రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించినటువంటి కథ ఏమో అనేసి ఒకటి తెర మీదకి బాగా వచ్చింది. ఓకే, అంటే స్టోరీలోకి వెళ్ళే ముందు అసలు ఈ కోడి రామ్మూర్తి నాయుడు గారు ఎవరు అని చెప్పిన తర్వాత ఆ కథా కమామిషిలోకి వెళ్దాం. ఇండియన్ హెర్క్యులెస్ అంటారు ఆయన్ని. కలియుగ భీముడు ఆయన. కలియుగ భీముడు అనే బిరుదు ఇప్పటి వరకు తెలుగు నేల మీద ఒక కోడి రామ్మూర్తి నాయుడు గారికి మాత్రమే ఉంది. హీఈస్ ఫ్రమ్ శ్రీకాకుళం జిల్లా. ఏ సంవత్సరం సార్? వీరఘట్టం. వస్తున్నాను అక్కడ. వీరఘట్టం బస్సు మీద వాటి మీద వీరగొట్టాం ఉంటుంది. VVRAGOTTAM అని ఉంటుంది. కానీ వీరఘట్టం అనే పిలవాలి దాన్ని. ఒకప్పటి పాలకొండ మండలం. అంటే ఒకప్పుడు ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు లేవు. మీకు మొత్తం విశాఖ ప్రాంతం అంతా మొత్తం కలిపి ఇది కళింగ ప్రాంతం అనమాట. ఈ ప్రాంతానికి పాలకొండ మండలం అని ఉండేది. ఆ పాలకొండ మండలంలో ఈ వీరఘట్టం అనమాట శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇప్పుడు కొన్ని రికార్డ్స్ 1882 అంటున్నాయి, కొన్ని రికార్డ్స్ 1884 అంటున్నాయి, ఇంకొన్ని రికార్డ్స్ 1885 అంటున్నాయి. ఆయన బర్త్ డేటు April 3 ఆయన పుట్టారు. ఆయన కోడి వెంకన్న నాయుడు, అప్పలకొండమ్మ దంపతులకు జన్మించారు. జన్మించిన తర్వాత ఏంటంటే ఆయనకు ఒక సాధువు ఆయనకి మంత్రోపదేశం చేశారని, మంత్రోపదేశం చేసిన తర్వాత ఆయన దేహదారుఢ్యం మీద దృష్టి పెట్టారని. రాజచెరువు నా ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతాలన్నిటికీ నేను వెళ్ళానండి. ఆ రాజచెరువు అనే ప్రాంతంలో ఈయన ఎక్కువ సమయం గడిపేవారు. అట్లాగే ఇక్కడ హనుమాన్ వ్యాయామశాల, ఆ వ్యాయామశాలలోనే ఆయన వ్యాయామానికి సంబంధించిన ఆ విద్యలన్నీ నేర్చుకోవటం. అక్కడ ఎక్కడ అసలు వ్యాయామానికి సంబంధించి ఏ కార్యక్రమం జరుగుతుందన్నా, ఏ పోటీ జరుగుతుందన్నా ఈయన వెళ్ళిపోయేవారు. అవివాహితుడు, మీద మిక్కిలి ఈయన శాకాహారి. ఓకే. ఆయన ఎత్తు కూడా 5 అడుగులు 2 అంగుళాలు, 5 అడుగులు 3 అంగుళాలు అలా హైట్. అంతే. మనిషి ఇలా ఉంటారు, అంటే షార్ట్ ఇలా ఉంటారు మనిషి, వెడల్పుగా ఉంటారు. ఆయన విగ్రహం మనకి ఇవాళ విశాఖ సాగర్ తీరానికి కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియంకి ఆయన పేరు పెట్టారు. అక్కడ కూడా ఆయన విగ్రహం ఉంది. అది పాక్షికంగా దెబ్బతింది ఈ మధ్య. ఆ పాక్షికంగా దెబ్బతిన్న దాన్ని మరమ్మతు చేయించాలి. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ మీకు ఈయనకు పొట్టిపంతులని ఈయనకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఈ పొట్టిపంతులు ఏం చేశాడంటే కోడి రామ్మూర్తి నాయుడు గారితో నీకున్నటువంటి విద్యల్ని ప్రదర్శించడానికి నువ్వు ఒక సర్కస్ కంపెనీ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చాడు. సర్కస్ కంపెనీ ఈయన నెలకొల్పాడండి. మీకు తెలుసా, అసలు ఆయన స్టాఫ్ ఈ సర్కస్ కంపెనీలో మొత్తం 1600 మంది. 1600 మంది స్టాఫ్. ఏనుగులు, పులులు, సింహాలు ఇవి కాకుండా 1600 మంది స్టాఫ్తో ఆయన చాలా దేశాలు పర్యటించాడు తన సర్కస్ కంపెనీతో. ఆయన అద్వితీయమైనటువంటి విద్య ఏంటంటే
ఈ జలస్తంభన విద్యలు వాయుస్తంభన విద్యలు ఇవన్నీ వచ్చు, ఆయనకి తెలుసు. ఆయన ఛాతీ మీద 1.5 టన్ను నుంచి 3 టన్నుల వరకు బరువు పెట్టుకునేవారు. ఓకే. ఆ తర్వాత ఏనుగును ఎక్కించుకునేవారు చెక్క పలక మీద. ఒకసారి ఆ ఏనుగు ఎక్కినప్పుడు ఏమైందంటే ఆ పలుచటి చెక్క అవటం వల్ల విరిగిపోయి ఆ చెక్క ఆయన ఛాతీలోకి వెళ్ళిపోయింది. పెద్ద సర్జరీ జరిగింది ఆయనకి. ఈయన చైనాలో ఉన్నప్పుడు ఈయన మీద విషప్రయోగం జరిగింది. ఓకే. అంటే ఆ చైనీలు తట్టుకోలేక ఈయన విద్య చూసి, ఈయన యొక్క అసలు అభ్యాసం చూసి, ఈయన యొక్క దేహదారుఢ్యం చూసి, ఈయనకు ఉన్నటువంటి అంటే ఒక ఏమంటారు ఒక ధర్మంతో కూడినటువంటి విద్య తెలిసినటువంటి ఒక విద్యావేత్త, ఒక శాకాహారి ఇంత సాధించడం, యోగ విద్య, యోగ జాతకుడు అని చెప్పి వాడు విషప్రయోగం చేస్తే నాలుక మీద పడగానే ఆయనకు అర్థమైపోయింది ఆ పని. వీళ్ళు విషప్రయోగం చేసిన దాన్ని తిప్పి కొట్టుకోగలిగినటువంటి ఒక స్వభావిన కానీ అక్కడి నుంచి ఆయన చైనా నుంచి తిరిగి తన శిష్యులతో సర్కస్ కంపెనీ అన్నీ వేసుకుని ఆయన తిరిగి వచ్చి ఒక సినిమా కాదండి, ఒక 5-6 సినిమాలకు సంబంధించినంత సరంజామా ఇందులో ఉంది. దీనిని చేయడానికి రానా చాలా ఇష్టపడ్డాడు, రానా చాలా పరిశోధన చేశాడు. కానీ రానా ఎక్కడ దీన్ని యాక్సెప్ట్ చేయలేదంటే రానా పర్సనాలిటీకి కోడిరామూర్తి గారి పర్సనాలిటీకి మ్యాచ్ అవుతున్న విషయం దగ్గర రానా ఆగిపోయాడు. ఓకే. పర్సనాలిటీ వైజ్ తీసుకుంటే హీ షార్ట్ అండ్ ఆల్సో ఎక్స్పాండెడ్. 6 పైన. దీని మీద అరవింద్ గారికి చాలా మక్కువ, ఈ సబ్జెక్ట్ మీద. అరవింద్ గారు కూడా చాలా రీసెర్చ్ చేశారు దీనికి సంబంధించి. అందుకని పెద్దకి లింక్ పెట్టడానికి అనుకున్నారు. వాస్తవానికి రామ్ చరణ్ చాలా బాగుంటాడు కోడిరామూర్తి నాయుడుగా, కాకపోతే కొంచెం సౌష్ఠవం ఇంకా కావాలి. అది మేక్ ఓవర్ ఇవాళ హీరో ఇప్పుడు కథాపరంగా సరే మనం సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు వ్యూవర్స్ కి మనం చెప్పేయచ్చు. మీరు అందుకే సుల్తాన్ సినిమా చూస్తే సల్మాన్ ఖాన్ గారు మేక్ ఓవర్ అద్భుతంగా ఉంటుంది సుల్తాన్ సినిమాలో. ఎందుకంటే ఆయన యోధుడిగా ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన బాడీ కానీ ఒకలాగా ఉంటుంది. ఆ షేప్ అవుట్ అయిపోయిన తర్వాత చూపిస్తారు ఆయన మీకు. తనంతా చూసుకుని చాలా సిగ్గుపడతాడు సల్మాన్ ఖాన్. అప్పుడు ఒకలాగా ఉంటాడు, మళ్ళీ ఆయన మేకఓవర్ చేసుకుని మళ్ళీ వస్తాడు, అప్పుడు ఒకలాగా ఉంటాడు. ఈ మేకఓవర్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత 100% రామ్ చరణ్ చాలా బాగుంటాడు కోడిరామూర్తి నాయుడుగా. పెద్దికి కోడిరామూర్తి నాయుడికి సంబంధం లేదు. ఆయన జాతీయోద్యమానికి ఆ రోజులలో తన ఆస్తిపాస్తులు కావచ్చు, లేకపోతే ఆయన సంపాదించినటువంటి సంపద కావచ్చు, అప్పట్లో 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి వ్యక్తి కోడిరామూర్తి నాయుడు గారు. అప్పట్లో మొత్తం యావదాస్తి. ఇప్పటికీ ఇల్లు ఉందండి వీరఘట్టంలో, కుటుంబ సభ్యులు ఇల్లు ఉంది. ఆయన పెళ్లి చేసుకోలేదు, అవివాహితులు. సోదరుడి సంతానం వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన బయోపిక్ ఎప్పుడు వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎవరా పాత్ర దక్కించుకునేటటువంటి అదృష్టవంతుడు నిజంగా ఎదురు చూస్తున్నారు. 100% రామ్ చరణ్ చాలా బాగుంటాడు, సందేహం లేదు. ఖచ్చితంగా దాన్ని మనం తెర మీద చూడాలి. పెద్దికి కోడిరామూర్తి నాయుడికి సంబంధం లేదు. కోడిరామూర్తి నాయుడు కథాంశం అయితే తెర మీదకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆయన చివరి దశ చాలా బాధాకరంగా గడిచింది. ఒక కాల్ తీసివేయాల్సి వచ్చింది. అట్లాగే ఆయన షోలాపూర్ మహారాజ్ ఇచ్చినటువంటి భరణంతో ఆయన జీవించాల్సి వచ్చింది. అది లాస్ట్ డేస్ చాలా బాధాకరం అయినప్పటికీ ఒక రియల్ హీరో అంటే రియల్ హీరో కోడిరామూర్తి నాయుడు గారు. నిజంగా ఆ కథ అయ్యి ఉంటే మీరు అన్నట్టుగా మన చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆనిముత్యాన్ని మరొకసారి తెర మీద తీసుకొచ్చినట్టు ప్రస్తావన ఉందట. కోడిరామూర్తి నాయుడు గారి ప్రస్తావన ఉంది, సినిమాలో ఉంది. నేపథ్యం వీరఘట్టం నేపథ్యం తీసుకున్నారు. స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కి సంబంధించి సంబంధం లేదు. అంటే శ్రీకాకుళం నుంచి ఉన్న వ్యక్తులు ప్రస్తావన అయితే ఉంది. ఆయన ప్రస్తావన లేకుండా శ్రీకాకుళం క్రీడాకారుల జీవితం కానీ అసలు తెలుగు నేల మీద కోడిరామూర్తి నాయుడు గారికి జరగాల్సినంత గౌరవం మర్యాద జరగలేదన్నది నా వ్యక్తిగతంగా నా భావన, నా అభిప్రాయం. అది మొత్తానికి కోడిరామూర్తి గారి స్టోరీ అయితే ఇది కాదు అన్న విషయం అయితే క్లియర్గా చెప్పారు. మరి పెద్ద ఎవరి బ్యాక్గ్రౌండ్లో వస్తుంది అనేది అయితే ఏంటిది ఉత్కంఠనైతే మీరు మళ్ళీ మమ్మల్ని కొనసాగింపుగా అది తెర మీద చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద సినిమాలో మీకు కేవలం సానా బుచ్చిబాబు గారు ఒకరే ఇన్వాల్వ్ అవ్వాలి. సార్ నిర్మాతల్ని కాసేపు మనం పక్కన పెడితే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నాన్ స్టాప్గా తీసుకుంటూ వస్తున్నారు. నిర్మాతలుగా వాళ్ళని మనం గౌరవించాలి, గుర్తించాలి, కాపాడుకోవాలి అలాంటి నిర్మాతల్ని. మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ సుకుమార్ గారు ఇన్వాల్వ్ అయినారు. సుకుమార్ రైటింగ్స్ తన శిష్యుడి కోసం, సానా బుచ్చిబాబు గారి కోసం సుకుమార్ గారు ఇక్కడ ఆయన తన కలంబలం చూపిస్తున్నారు.